ఐపీఎల్ 2025 మెగా వేలానికి సమయం దగ్గర పడుతుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బీసీసీఐ 2 రోజుల క్రితమే విడుదల చేసింది. ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా 6 ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో నిలుపుదల చేసుకోవాల్సిన ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. తుది కసరత్తులు చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఆర్సీబీ జట్టుపై భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తన అంచనాలను వెల్లడించాడు. విరాట్ కోహ్లీని మాత్రమే ఆర్సీబీ రిటైన్ చేసుకుంటుందని, మిగతా ఆటగాళ్లందరినీ విడుదల చేస్తుందని ఆర్పీ సింగ్ విశ్లేషించాడు. ఆర్టీఎం నిబంధనపై ఆర్సీబీ ఆధారపడుతుందని భావిస్తున్నట్టు చెప్పాడు. ఆర్సీబీకి ఎలాంటి సమస్య లేదని నేను భావిస్తున్నాను. విరాట్ కోహ్లీని మాత్రమే ఉంచుకుంటారు, అందరినీ విడుదల చేస్తారు, ఆర్టీఎంను ఉపయోగిస్తారు అని ఆర్పీ సింగ్ అన్నారు. రజిత్ పటీదార్ని ఉదాహరణగా తీసుకుంటే వేలంలో అతడు 11 కోట్ల కంటే తక్కువ ధర పలుకుతాడని నేను భావించడం లేదు. కాబట్టి వేలంలో అతన్ని తిరిగి దక్కించుకోవచ్చు. అతడి ధర 11 కోట్లకు చేరుకున్న ఆర్టీఎం నిబంధనను ఉపయోగించి తిరిగి పొందొచ్చు. ఇక పేసర్ మహమ్మద్ సిరాజ్ ప్రదర్శన పరంగా చూస్తే అతడు 11 కోట్ల వరకు ధర పలకవచ్చు. ఇక 14 కోట్ల వరకు పలుకుతాడని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అంత ధర పలికినా కూడా ఆర్టీఎం నిబంధన ఉంటుంది కాబట్టి తిరిగి దక్కించుకోవచ్చు అని ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. కానీ కోహ్లీ లేకపోతే ఆర్సీబీని ఎవరూ పట్టించుకోరని కూడా తెలిపారు.